హైవేస్. పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ మంత్రి, తర్వాత గ్రామీణ నీటిపారుదల, లైక్ ఇలా 6 శాఖలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించుకోండి. ఇలా చూసుకుంటూ ఉంటే ఒక మంత్రిగా ఉండి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒక చెట్టు గురించి మాట్లాడిన విధానం చూసి ఒకసారి అంత షాక్ అయ్యారు. ఇదేంటి ఆ చెట్లను తీసేమంటున్నాడు ఈయన. కాకినాడ చుట్టుపక్కల మొత్తం 4062 చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను తీసేమన్నాడు. ఎందుకో తెలుసా? మనుషులకు సంబంధించి పెను ప్రమాదం అది, మానవాళికి పెను ప్రమాదం అది. చెట్లు మానవాళి ప్రమాదం ఏంటండి? పచ్చని చెట్లు, ప్రగతిక మెట్లు అని చిన్నప్పుడు పాడుకున్నాం కదా. ఇదేంటి అంటే సమస్య ఇదేనండి. ప్రపంచంలో కొన్ని విషపూరితమైన చెట్లు ఉంటాయి, మీకు తెలుసా? అందులో ఇదొకటి. ఎంత అంటే పక్షులకు తెలుసు, పిట్టలకు తెలుసు ఈ చెట్టు దరిదాపులు పోకూడదురా అని. కోనోకార్పస్ ఒక కోన్లాగా పెరుగుతుంది, అది స్ట్రైట్గా చూస్తాను కదా భలే అందంగా ఉందని అనిపించింది. దగ్గరికి వెళ్ళినామా చచ్చామే. బట్ మన దరిద్రం ఏంటంటే విచ్చలవిడిగా తెలంగాణలో, ఏపీలో, దేశం అంతటా నాటేశారు. కానీ ఆ తర్వాత తెలిసింది అది ఎంత ప్రమాదకరమో. ఆల్రెడీ తెలంగాణ నిషేధం విధించారు. మళ్ళీ ఆ చెట్లను అడ్డదిడ్డం కొట్టేసి ఎక్కడ పడితే అక్కడ వేసి దాని నుంచి కూడా మరలా పొల్యూషన్ వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని తొలగించారు. అలా కుదిరిన చోట ఆ నెమ్మదిగా తొలగిస్తున్నారు తెలంగాణలో. తెలంగాణలో మరీ ముఖ్యంగా ఈ నాగ్పూర్ హైవే ఉంటుంది. ఆ మధ్యలో మొత్తం కోనోకార్పసే ఉండిద్ది అసలు. ఇప్పుడు నెమ్మదిగా తొలగించే కార్యక్రమం పెట్టి వేరే చెట్లు నాటుతూ ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణ నిషేధం ఆ చెట్లు. అసలు ఈ చెట్లు మనకి ఎక్కడి నుంచి వచ్చి అన్నదా చూస్తే వాటిని దుబాయ్ చెట్లు అంటారు కొంతమంది. బట్ థింగ్ ఏంటంటే అది దుబాయ్ కూడా కాదు అసలు. అది ఎక్కడో అమెరికాలో ఫ్లోరిడా ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లే. అక్కడ ఏంటంటే ఆ తీరంలో ఆ సముద్రం నుంచి వచ్చే ఆ గాలులను తట్టుకొని నిలబడటం కానీ, ఆ తీర ప్రాంతం వచ్చేసి కోతకు గురవకుండా ఆపటం కానీ బాగా స్ట్రాంగ్ ఇది. ఎంత అంటే మీరు నమ్ముతారా లేదో, అది చూస్తానే చిన్నగా కనిపిస్తూ ఉండిద్దా, భూమిలో 80 అడుగులు కూడా కాదు, 80 మీటర్లు దాదాపు లోపలికి వెళ్ళిద్దని అంటున్నారు. నేను షాక్ అయ్యా అసలు. 80 మీటర్ల లోతుకి దాన్ని వేర్లు ఎత్తయ్యా. ఒరే దేవుడా ఏంద్రి ఇది అని. నిజం మరి అంత ఇది అసలు. అది మరి ఇంకా అసలు బ్రహ్మాండం కదండి మీరు అనొచ్చు. బ్రహ్మాండం ఎప్పుడు అది మంచి చేస్తే. మామూలుగా చెట్లు ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి. నైట్ వచ్చేసి ఏంటి, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి, పగలు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి అంటారు. ఈ చెట్టు పగలు లేదు రాత్రి లేదు, ఎప్పుడు చూడు ఆక్సిజన్ తీసుకునేది కార్బన్ డైఆక్సైడ్ వదిలేసింది. మన చెట్లు పెంచుకునేది ఆక్సిజన్ కోసం, అది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేది. సరే, దాని పుప్పొడి రేణువులు అంటారు. అంటే దాని పువ్వులు లాంటివి వస్తాయి కదా, పుప్పొడి రేణువులు. మామూలుగానే ఇళ్ళ దగ్గరకు వచ్చే కొన్ని పువ్వులు అంత ఇబ్బంది ఉండదు, కానీ బయట పంటలు పండించడం పొద్దుతిరుగుడు రిమైండ్ కొన్ని ఉంటాయి. ఆ పుప్పొడి రేణువులు గాల్లో లేచి వస్తున్నప్పుడు డస్ట్ అలర్జీ వచ్చింది కొంతమందికి. అలా ఈ కోనోకార్పస్ ఎంత ప్రమాదకరం అంటే, ఈ పుప్పొడి రేణువులు ఆ చెట్ల నుంచి వచ్చే పువ్వులకు సంబంధించి కరోనా సమయంలో దగ్గు, జలుబు, శ్వాసకో సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారే, దాని అమ్మ మొగుడిది. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. కరోనా సమయంలో ఎంతకైతే మనం ఇబ్బంది పడ్డామో, కరోనా సోకి దగ్గు, జలుబు, బ్రీతింగ్ ఇష్యూస్తో ఇబ్బంది పడ్డామో, ఈ కోనోకార్పస్ చెట్టుకు సంబంధించి పువ్వుల మీద నుంచి పుప్పొడి రేణువులు కనుక మన ముక్కుల్లో కనుక పోతే అయిపోయినట్టే మన పని. దగ్గు, జలుబు ఇవే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్స్ రిలేటెడ్. హార్ట్ బీట్ పెరుగుతుంది, గుండెకి సంబంధించి, బ్లడ్ ఫ్లక్చువేషన్, బీపీకి సంబంధించి. మామూలు కాదు అసలు. మరి ఇంత దారుణంగా ఉండదని ఎలా విధించారంటే, లేట్ అయిపోయారు మన వాళ్ళు. ఎర్లీ తెలుసుకుంటే బాగానే ఉండేది. వాస్తవానికి ఇది ఎడారి ప్రాంతాలు ఎక్కువగా పెంచుతూ ఉంటారు, అక్కడ తీర ప్రాంతాలు పెంచుతూ ఉంటారు. ఇందా చెప్పే కదా, గ్రౌండ్లోకి బాగా స్ట్రాంగ్గా వెళ్ళిద్ది రూట్స్, దాంతో తట్టుకొని నిలబడిద్ది. మడాడవులో ఆ ప్రాంతంలో అనుకోండి నీళ్ళు ఉన్నాయి, ఎంత పిలుచుకుని ఇబ్బందిలే. అదే నార్మల్ ఏరియాలో కనుక పెరిగింది అనుకోండి, గ్రౌండ్ వాటర్ అని ఏమంటారు దీన్ని, పీక పీల్చినట్టు పీకిద్ది. దాన్ని ఏమంటారు స్ట్రాత మనం ఎలా పిలుస్తాం, దాని వేరులతో అలా పీకిద్ది ఇది. ఇక ఆ చుట్టుపక్కల వచ్చే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిద్ది.
గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిద్ది దీనివల్ల. అండ్ దీని నుంచి వచ్చి గాలిని పీల్చుకునే సమస్యలు, దానికి పువ్వులు కాస్తాయి, అది కనుక పీల్స్తే ఇంక అంతే సంగతులు. ఒక పెట్ట కూడా దీని మీద వాలదు, అంటే పక్షులు కూడా ముట్టుకో అసలు దీన్ని. ఇంకా అది పెద్ద సమస్య. ఇవి నార్మల్గా పెంచారు అనుకుందాం, ఆ చుట్టుపక్కల మీకు కిందకి గడ్డి మొక్క లాంటివి ఏం పెరగవు అసలు. అప్పుడు ఏమైంది, జీవ వైవిధ్యం దెబ్బతినిద్ది. పక్షులు తినడానికి తిండి ఉండదు, ఒకవేళ గ్రాసం తినేటువంటి పశువులకు తిండి ఉండదు. ఈవెన్ మనుషులకు సంబంధించి దీని గాలి సోకితే ఇబ్బంది. ఈ పువ్వులకు సంబంధించి మనం పీల్చిన పట్టుకున్న విషంలాగా ఇంత దారుణమైన వాటిని ఎలా ఇంకా. అందుకే పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్గా ఏం చెప్పాడు, తీసి అవతల పడేయండి రా వీటిని, బట్ జాగ్రత్తగా తీయండి అని చెప్పారు. సో మీ చుట్టుపక్కల కూడా ఎక్కడైనా సరే ఈ కోనోకార్పస్ మొక్కలు కనుక ఉంటే దయచేసి వాటిని జాగ్రత్తగా ఎక్స్పర్ట్స్గా సలహాలు సూచనలు తీసుకొని వాటిని తీసేసి వేరే మొక్కలు నాటేసేయండి. ఈవెన్ వాటిని తొలగించిన తర్వాత కూడా వాటిని భూమిలో కప్పెడతారా లేదన్నప్పుడు మరి మొక్కలు మాస్కులు అవన్నీ కట్టుకుని మొక్కలు నరుగుతామో ఎలా ఏంటి ఎక్స్పర్ట్స్ అడిగి ఫాలో అవ్వండి. దయచేసి కోనోకార్పస్ చెట్లు దరిదెబ్బలు పోకండి, వాటిని ఇంకెవరు పెంచకండి. పవన్ కళ్యాణ్ చెప్పింది అదే. ఆల్రెడీ తెలంగాణ నిషేధం ఉంది, ఏపీలు కూడా వాటి మీద నెమ్మదిగా నిషేధం విధించి అన్ని చోట్ల తొలగించాలని నేనైతే కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పున్నాడు. దీనిని ఎడారి ప్రాంతం దుబాయ్లో నేను చూస్తే అక్కడ ఏంటంటే విపరీతంగా వచ్చే ఈ వేడి గాలులు నేను చూశారు, వాటిని తగ్గించడంలో కానీ అండ్ ఇసుక వస్తే ఇసుక తుఫాన్లు వాటిని అడ్డుకోవడంలో కానీ ఇవి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఏపుగా పెరగటం ఒకటి, తర్వాత గ్రీనరీగా కనిపించడం ఒకటి, స్టైలిష్గా ఉంటాయి. అండ్ భయంకరమైన వడగా ఇసుక తుఫాన్లు వాటిని ఆపుతాయి. కానీ వాటి నుంచి వచ్చే గాలి కానీ ఆ పుప్పొడి రేణులు కానీ చాలా చాలా ప్రమాదం. దుబాయ్లో వాళ్ళు ఏముందండి, వాళ్ళు ఎక్కడెక్కడో ఇల్లు ఉంటాయి, సిటీలో వచ్చేసి చెట్లే కనపడవు. ఇవి ఆ ఎడారి ప్రాంతాల్లో దూరంగా ఉన్నటువంటి అక్కడ పెంచుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆడవాడు తీసేస్తూనే ఉన్నారు. మన భారతదేశంలో అతి పెద్ద సమస్య ఏంటంటే ప్రపంచ దేశాలలో కొన్ని రకాల వస్తువులని మందులని వాళ్ళు వాడిన తర్వాత దుష్పరిణామాలు అనుకుని ఎప్పుడు అటు నెమ్మది దూరం పెడతాం స్టార్ట్ చేస్తారు. అది ప్రపంచానికి చెప్పరాదు. దూరం పెడుతున్నప్పుడు ఏం చేస్తారు, మన భారతదేశం 150 కోట్ల జనాభా ఇటు తోలుతారు. అరే ఫారిన్లో వాడేవి అని మన వాళ్ళు ఆడతారు, మొదలెడతారు చెట్లు కానీ వస్తువులు కానీ లైక్ ఇలా. ఆ తర్వాత ఏమవుతుంది, వాళ్ళు తగ్గిస్తున్నారు, మన అక్కడ పెంచుతారు ఏంటారు అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు రీసెర్చ్ చేస్తారు. అప్పుడు చెప్తారు, అరే నాయన వాటి వల్ల దుష్పరిణామాలు ఎక్కువరా బాబు, అందుకు వాళ్ళు తగ్గించుకున్నారా అని. ఈవెన్ పొలాల్లో వేసే మందులు ఉంటాయా, విదేశాల్లో నిషేధించినటువంటి ఎన్నో పురుగు మందులని స్టిల్ మనం వాడుతూ ఉంటాం. మీకు తెలుసా అది? నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి పనికి మాలిన వాళ్ళు ప్రయోగాలు చేస్తే అది చెత్త అని తేలితే మన మీద వదులుతూ ఉంటారు. మనకు తెలియక దాన్ని ఫ్యాషన్ అన్నట్టుగా వాడుతూ ఉంటారు, ఫారిన్ అన్నట్టుగా వాడుతూ ఉంటారు. దయచేసి కేర్ఫుల్గా ఉండండి ఈ కోనోకార్పస్ మొక్కల విషయం.